సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన కీర్తి సురేష్ 2013లో గీతాంజలి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నేను శైలజ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఆమె పరిచయమైంది. ఆ తర్వాత నటన ప్రధాన పాత్రలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో మహానటి సినిమా ఆమె కెరీర్ ను పూర్తిగా మార్చింది. సావిత్రి జీవితం ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆమె పోషించిన పాత్రకు భారీ ప్రశంసలు, ఉత్తమ నటిగా జాతీయ అవార్డు లభించాయి. మరింతి, పెంగ్విన్, దసరా, సర్కారు వారి పాట వంటి విభిన్న సినిమాలతో సత్తా చాటింది. ఇటీవల బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. కీర్తి సురేష్ ఇటీవల వ్యక్తిగత జీవితం కొత్త దిశ పట్టిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా నటనపై ఎంతమాత్రం తగ్గించుకోకుండా వరుస ప్రాజెక్టులు చేస్తోంది. ప్రస్తుతం రివాల్వర్ రీటాలో నటిస్తోంది. అలాగే రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన రౌడీ జనార్దన్ లో హీరోయిన్ గా కనిపించనుంది. ఇది ఆమె పెళ్లి తర్వాత నటిస్తున్న తొలి తెలుగు సినిమా కావడం విశేషం. నటనా ప్రాధాన్యం ఉన్న పాత్రలే ఎక్కువగా చేసిన కీర్తి వరుస చిత్రాలతో బిజీగా మారుతూ కెరీర్ ను కొనసాగిస్తోంది. తాజాగా నటి కీర్తి సురేష్ కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. యునిసెఫ్ ఇండియా అధికారికంగా ఆమెను సెలబ్రిటీ ప్రచారకర్తగా నియమించింది. పిల్లల హక్కులు, మానసిక ఆరోగ్యం, శ్రేయస్సుకు సంబంధించిన అవగాహన కార్యక్రమాల్లో ఆమె కీలక పాత్ర పోషించనున్నారు. గౌరవనీయ నటి కీర్తి సురేష్ తో చేతులు కలపడం పట్ల యునిసెఫ్ ఇండియా సంతోషంగా ఉంది. ప్రేక్షకులతో ఆమెకున్న లోతైన అనుబంధం పిల్లల హక్కులు మరియు శ్రేయస్సు కోసం వాదించడానికి ఒక శక్తివంతమైన మరియు స్ఫూర్తిదాయకమైన వేదికను అందిస్తుంది. యునిసెఫ్ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్ గా ప్రతి బిడ్డను, ప్రతి యువకుని, ముఖ్యంగా అత్యంత దుర్బలంగా ఉన్నవారిని వారు సురక్షితంగా, ఆరోగ్యంగా మరియు వారి కలలను సాకారం చేసుకోవడానికి అవసరమైన నాణ్యమైన మద్దతు మరియు సేవలతో చేరుకోవాలని మా ఉమ్మడి లక్ష్యంపై ఆమె అభిరుచి మరియు ప్రభావాన్ని తీసుకువస్తుంది అని యునిసెఫ్ ఇండియా ప్రతినిధి సింథియా మెక్కాఫ్రీ ప్రకటించారు. ఈ పదవిని ఇంతకు ముందు అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్, ఆయుష్మాన్ ఖురానా, మాధురి దీక్షిత్, ప్రియాంక చోప్రా వంటి జాతీయ స్థాయి ప్రముఖులు నిర్వహించారు. ఇప్పుడు వారితో పాటు కీర్తి సురేష్ కూడా గ్లోబల్ చైల్డ్ రైట్స్ చర్చల్లో భాగమవడం సినీ ప్రపంచంలోనే కాకుండా సామాజిక వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది. యునిసెఫ్ నియామకంపై స్పందించిన కీర్తి సురేష్ మాట్లాడుతూ, పిల్లల శ్రేయస్సు మన కర్తవ్యమే కాదు, మన బాధ్యత కూడా. ప్రేమ, సంరక్షణే వారి భవిష్యత్తుకు పునాది. మరింత ఆరోగ్యకరమైన జీవితాలను గడపడానికి పడుతుంది. వారి నేపథ్యం, సామర్థ్యం ఎలా ఉన్నా ప్రతి పిల్లవాడి అభివృద్ధికి సమాజం కలిసి పని చేయాలి. యునిసెఫ్ తో చేతులు కలపడం నాకు గౌరవంగా భావిస్తున్నా అని పేర్కొన్నారు. మొత్తానికి మహానటిగా కోట్ల హృదయాలను గెలుచుకున్న కీర్తి సురేష్ ఇప్పుడు పిల్లల హక్కుల కోసం పోరాడే యునిసెఫ్ గ్లోబల్ ప్రతినిధిగా మరో అరుదైన మైలురాయి అందుకుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో కీర్తికి అభినందనలు తెలుపుతూ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సామాజిక అడ్డంకులను సవాలు చేసే మహిళలను ఆమె ఆలోచనాత్మకంగా చిత్రీకరించడం ద్వారా కీర్తి ప్రసిద్ధి చెందింది. ఆమె చిత్రాల ఎంపిక లింగ సమానత్వం, సాధికారత మరియు సామాజిక మార్పుపై ఆమె నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. యునిసెఫ్ తో కలిసి నటి మానసిక ఆరోగ్యం, విద్య మరియు లింగ సమానత్వంపై వాదిస్తుంది. కీర్తి తెరపై మరియు వెలుపల మద్దతిచ్చే కారణాలుగా నమో భావిస్తుంది. పిల్లలు మన గొప్ప బాధ్యత మరియు మన గొప్ప ఆశ. పిల్లలు సంతోషంగా, ఆరోగ్యంగా మరియు సంతృప్తికరంగా జీవించడానికి అవసరమైన సామాజిక మరియు భావోద్వేగ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి పోషణ, ప్రేమపూర్వక సంరక్షణ పునాదిని నిర్మిస్తుందని నేనెల్లప్పుడూ నమ్ముతాను. ప్రతి బిడ్డ నేపథ్యం లేదా సామర్థ్యంతో సంబంధం లేకుండా అభివృద్ధి చెందగలిగేలా అవగాహన పెంచడానికి మరియు చర్యను ప్రేరేపించడానికి యునిసెఫ్ ఇండియాతో చేతులు కలపడం నాకు గౌరవంగా ఉందని కీర్తి సురేష్ అన్నారు. భారతదేశంలో దాదాపు 50 మిలియన్ల మంది పిల్లలు మరియు కౌమార దశలు మానసిక ఆరోగ్య సవాళ్లతో ప్రభావితమవుతున్నాయి. అయినప్పటికీ కళంకం మరియు సేవలకు పరిమిత ప్రాప్యత కారణంగా కొద్దిమంది మాత్రమే మద్దతు కోరుకుంటారు. అవగాహన పెంచడానికి, కళంకాన్ని తొలగించడానికి మరియు ప్రతి బిడ్డకు మానసిక ఆరోగ్యం మరియు మానసిక సామాజిక మద్దతును విస్తరించడానికి యునిసెఫ్ ప్రభుత్వం మరియు భాగస్వాములతో కలిసి పనిచేస్తుంది. కీర్తి సురేష్ అనేక మార్లు సామాజిక మాధ్యమాలలో ప్రకటించిన సమాజం పట్ల మానవీయ కోణం, సామాజిక అసమానతల గురించిన పారదర్శక దృక్పథం ఇలాంటి స్వభావాలు ఆమెను యునిసెఫ్ లో భాగస్వామ్యం దిశగా నడిపించిందని నమో పరిశోధించింది. ఆల్ ది బెస్ట్ టు కీర్తి సురేష్.